ఇంకోట మనకు కాకుండా సరేనా నువ్వు పక్కవు ఏమండి వి హనుమంతరావు గారు వస్తారా? హలో 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 ఇవ్వాలయ్యా ఎవరికే పని నేను కూడా పాలు పిండుతా. మా అమ్మగారు ఎప్పుడో చెప్పింది పాలు పిండే పని నేను పిండుతా. అరే ఏమయ్యా సార్ మొన్న ఏదో మీరు కబ్జా చేశారంట కదండి ఏంటండి? అరే కబ్జా ఏముందయ్యా ఇంటి పక్కకు స్థలం ఖాళీ ఉన్నది కారు పెట్టుకున్నా. అరే ఎండ కొడుతుందని షెడ్ వేసిన ఇట్లా కబ్జా అంటే ఎట్లా అయ్యా మీరు? అరే ఏమయ్యా మీరు? సరేనండి ఈ విధంగా మాట్లాడుతుంటే మన చంద్రబాబు గారు వచ్చారండి. ఏ విధంగా మాట్లాడుతారు ఏంటి తమ్ముళ్ళు ఎలా ఉన్నారు మీరందరూ? ఇప్పుడే బాలకృష్ణ ఫోన్ చేశాను, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశాను, ఆన్ ద వే అన్నారు. ఆ విధంగా ముందు పోదాం. సరే సార్ మీరు ఫోన్ చేశారు రైటే. బాలకృష్ణ గారు వస్తున్నారండి. మరి చాలా సంతోషం కాదండి మీరు పాలు పెండి. మరి చరిత్ర మరి రారాగారు అది ఇది సార్ అది ఇది అంటారు పాలు. ఇది చాలా సంతోషం. మరి నేను కొట్టినా చేస్తారు, మీరు కొట్టినా చేస్తారు. సార్ మిమ్మల్ని డైలాగ్ చెప్పలేదండి, పక్కనండి సార్. అదేవిధంగా మన ఎం సత్యనారాయణ పెద్ద పెద్ద రాజు వచ్చిండ్రు. ఏ పాలు విడతావా? పాలు విడతావే కూడా ఒకటే పాలు మేము కూడా విడతాం. అదేవిధంగా మన తెలంగాణ నుంచి కేసీఆర్ గారు వస్తున్నారండి. పిండుతా పాలు విండుతా. అందరికేమో గేదెలు పెట్టిందా, నాకు దున్నపోతు పెట్టింది. ఎట్లా పాలు వింటారా? నేను పాలు వింటానా? ఎట్లా వింటారా పాలు? ఇది ఆంధ్రోలు అది ఎట్లా వింటారా? మా నిధులు వాయే, నీళ్ళు వాయే, గొడ్డు వాయే, గోద వాయే, అన్ని వాయే. ఈ మాట విన్న వెంటనే మన విజయవాడ నుంచి లగడపాటి రాజగోపాలరావు గారు వచ్చారండి. కేసీఆర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అండి. ఆయన మాట్లాడతారు. బాబు చూడండి ఆయన కేసీఆర్ నీకు ఒకటే చెప్తున్నా, నేను ఎక్కువ మాట్లాడుకో లేదంటే పెప్పర్ స్ప్రే చల్లుతా. జల్లిను పెప్పర్ స్ప్రే జల్లిను పార్లమెంట్లో నాకు తెలియదా? ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఫోన్ కాల్ వచ్చిందండి, అతను శ్రీకాకుళం నుంచి హలో హలో నారా చంద్రబాబు గారేంటి? చెప్పు తమ్ముడు. సార్ నారా ఇంటి పేరు చెప్పవసరం లేదు, అసలు పేరు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మొన్న రోడ్డు వైండింగ్ లో మా ఇల్లు పోయింది సార్, బాత్రూమ్ ఒకటే యాక్టివేట్. తప్పకుండా చర్య తీసుకుంటాను తమ్ముడు, అది కూడా మిగలనివ్వను. ఈసారి మొత్తం కొట్టేస్తావు తమ్ముడు, నువ్వేం బాధపడకు, కంగారు పడక తమ్ముడు. సరే సార్ ఇంకో కాల్ వస్తుందండి. ఆ అమ్మాయి గుంటూరు నుంచి ఫోన్. హలో నారా చంద్రబాబు గారండి? అవునమ్మా చెప్పు. సార్ నారా ఇంటి పేరు చెప్పవసరం లేదు, నా ఇంటి పేరు నాకు తెలుసు, నువ్వు ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. సార్ మరి మా గుంటూరులో ఒక చిన్న గుంట లాంటిది ఉంది సార్, దాన్ని పూడ్చి మీరు ఇళ్ల స్థలాలు అలాంటివి ఇస్తారని. ఆపు తల్లి, అది గుంట కాదమ్మా, కృష్ణా నది, దాన్ని పూడ్చడం మా వల్ల కాదు, నువ్వు వేరే కాళ్ళు చూసుకో తల్లి. ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా కొన్ని పాత పాటలు ఏ విధంగా ఉంటాయి, కొత్త పాటలు ఏ విధంగా ఉంటాయి మీకు చేసి చూపిస్తానండి. మన ఘంటసాల గారి పాత పాటలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయంటే, నెలవంక తొంగి చూచింద ఈనాటి ఈ బంధమే నాటి, ఈ విధంగా ఉంటాయండి. అదేవిధంగా మన లేటెస్ట్ సాంగ్ ని ఘంటసాల గారు పాడితే ఏ విధంగా ఉంటుంది? ఈ మధ్య వచ్చినటువంటి పంచదార బొమ్మను తీసుకుంటే, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన గుమ్మ, మంచు పూల గుమ్మ గుమ్మ ముట్టుకోవద్దన గుమ్మ. బాగా పాడారండి. సరే మన ఆర్నారాయణ మూర్తి సాంగ్స్ ఎలా ఉంటాయండి? మల్లె తీగకు పందిరి పోలే, మస్క చీకటిల వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెం. ఈ విధంగా ఉన్న పాటని మన చిరంజీవి గారి అబ్బని తీయని సాంగ్ ఆర్నారాయణ మూర్తి గారు పాడితే ఏ విధంగా ఉంటుంది? అబ్బని తీయని తప్ప ఎంత కమ్మగా ఉన్నది రబ్బో